దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అన్నింటిలో జ్ఞానం కలిగి మంచి సక్సెస్ఫుల్గా ఆ పనిని చేయాలంటే బుద్ధి, జ్ఞానము, మంచి అభివృద్ధిని, మన సక్సెస్ జీవితాన్ని మనం చేయాలి అంటే దేవుడు చెప్పినట్లు మనం చేస్తే, దైవ చిత్త ప్రకారం మనం నడుచుకుంటే, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే ఖచ్చితంగా మన జీవితంలో అన్నిటిలో విజయాన్ని సాధిస్తాము. వివేకము కలిగి, జ్ఞానము కలిగి నడుచుకుంటాము, సక్సెస్ని మనం పొందుకుంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా దావీదు తన కుమారుడైన సొలొమోనుకి తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాము. నీవు నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన ఆ మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. అన్నిటిలో నీకు వివేకమే కలుగుతుంది. అన్నిటిలో నువ్వు జ్ఞానము కలిగి సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేస్తావు అని భక్తుడైనటువంటి దావీదు పరిశుద్ధాత్మకుడై తెలియజేస్తున్నాడండి. అయితే ఏం చేయాలన్నాడంటే, దేవుడు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడుచుకోమంటున్నాడు. ఆయన మార్గములను అనుసరించి నువ్వు నడుచుకోగలిగితే, ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించగలిగితే, నువ్వు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది సొలొమోనుకే కాదండి, మనకు కూడా. మనము అన్నిటిలో వివేకం కలిగి నడుచుకోవాలి అంటే, అన్నిటిలో మనం సక్సెస్ పొందుకోవాలి అంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మన జీవితంలో అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా మనము వివేకము కలిగి నడుచుకుంటాము, విజయాన్ని సాధిస్తాం. ప్రియులారా, వివేకం అంటే గొప్ప సక్సెస్ అని, జ్ఞానంతో కూడినటువంటి సక్సెస్. బుద్ధి, జ్ఞానం, తెలివి, వీటన్నిటి వివేకం పర్యాయ పదాలు ఇవన్నీ. అన్నిట్లో చాలా జ్ఞానంగా నడుచుకుంటాం, క్షేమకరంగా ఉంటాం, ప్రయోజనాన్ని పొందుకుంటామని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, మన చేసే పనులన్నీ సక్సెస్ అవుతున్నాయా? లేదు, కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో అయితే చాలా ఫెయిల్యూర్సే ఉంటాయి, మొత్తం ఫెయిల్యూర్సే ఉంటాయి. వారి అజ్ఞానం చేత కావచ్చు, వారి చేతగానితనం కావచ్చు, ఏదేమైనా కావచ్చు, తొందరపాటు కావచ్చు, రాంగ్ డెసిషన్స్ కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయితే ఫెయిల్ అయిపోయినటువంటి సహోదరుడా, పడిపోయినటువంటి సహోదరుడా, నువ్వు అన్నింటిలో వివేకం కలిగి నడుచుకోవాలి అంటే, అన్నిట్లో జ్ఞానం కలిగి నువ్వు నడుచుకోవాలంటే, అన్నిట్లో నువ్వు విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుని మార్గములను నువ్వు అనుసరించాలి, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి. దేవుని వాక్యమును నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకున్నట్లయితే, దేవుని చిత్త ప్రకారం నువ్వు బ్రతకటానికి ఇష్టపడి ఆ రీతిగా బ్రతుకుతున్నట్లయితే అన్నిటిలో వివేకం కలిగి నడుచుకుంటావు, అన్నిటిలో సక్సెస్ని పొందుకుంటావు, దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని దీవించబడతావు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.